హాయ్ అండి. ఇవాళ అమ్మ చేసిన నేతి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని హాఫ్ కప్ ఘీ వేసుకోవాలి. ఎంత ఎక్కువ ఘీ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటది బిర్యానీ అనేది. వేసుకున్నాక ఒక కేజీ బియ్యం వేసుకొని బాగా 5 మినిట్స్ వేగించుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగంటొస్తుంది. నేను కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం 2, 3 స్పూన్స్ ఘీ అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చిన్న ఉల్లిపాయలు ఉంటే చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలని దాని పలంగా వేసుకోవాలి. ఒక 4, 5 వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి 4, 5 ఎండుమిర్చి అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలి. దీనిలో మనం ఇంకేం బిర్యానీ సరుకులు వేయట్లేదనమాట. ఆ బిర్యానీ సరుకులన్నీ పౌడర్ చేసుకొని అవి వేసుకుంటున్నాము. అది దాని వల్లనే టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఉంచుకొని పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా ఒక కేజీ చికెన్‌ని ఉప్పు, పసుపు, కారం వేసుకొని కుక్కర్‌లో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఆ చికెన్‌ని కూడా వేసేసుకొని ఆ వాటర్‌ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుంటాము. ఆ చికెన్‌ని కూడా మనం ఈ పాత్రలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకొని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన కారం, పసుపు, సాల్ట్, కసూరి మేతి అలాగే మొత్తం హోల్ బిర్యానీ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక బియ్యానికైతే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మనం సోనా మసూరి వేసుకున్నాను నేను. చిట్టి ముత్యాలు రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీకి. సో, వేసుకొని ఆహ్ ముందుగా మనం చికెన్ ఉడికించుకున్నాం కదా! ఆ వాటర్ కూడా వేసుకోవాలి. అదే మెయిన్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా మరిగిన తర్వాత ముందుగా నేతిలో వేయించుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన బరువు ఏదన్నా పెట్టి దాన్ని కూడా 10-15 మినిట్స్ మనం ఆవిరితోనే ఉడికించుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతది. కుక్ అయిన తర్వాత వేడి వేడిగా నిమ్మకాయ అలాగే ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే నేతి చికెన్ బిర్యానీ రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. పదే పదే చేసుకొని తింటారు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు. బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.